నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. రీసెంట్గా ఒక సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు తెలంగాణ వ్యాప్తంగా ఒక దుమారాన్ని లేపుతున్నాయి. మరి ప్రజల కోసమే, ప్రభుత్వ భూమిని రక్షించడం కోసమే వచ్చిన హైడ్రా అని గతంలో చెప్పిండ్రు. ఇప్పుడు అదే హైడ్రాను అతి కిరాతకమైన, అతి క్రూరుడైన హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకొని చేస్తున్నామని చెప్తూ మళ్ళీ కంపేర్ చేశారు. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారి మాటల వెనుక దాగున్న అసలు నిజాలేంటి? మరి అంతటి క్రూరుడైన హిట్లర్ తోటి ఇక ప్రభుత్వ భూములను కాపాడేయడానికి వచ్చిన ఈ హైడ్రాను పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయాలు తెలుసుకుందాం. మనతోటి ఇప్పుడు తెలంగాణ లైఫ్ స్టాక్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. బాగురానా? అంతా బాగానే. చెప్పండి అన్న, అంటే నిజంగా ఏందన్నా ఇట్లాంటి కామెంట్స్ చేస్తే రేవంత్ రెడ్డికి విన్నారా? ఇంకా అదే కాదు సార్, ఆయన చెప్పు కంటే కూడా ఎక్కువ అర్థమైందా? కేసీఆర్ సార్ ఉగ్ర నరసింహుడు కాదు, ఇప్పటి సంది హిట్లర్. అయితే ఏ ముచ్చట్ల హిట్లర్ అవతారం ఎత్తిండి అనేది కూడా తెలియాలి కదా, అది కూడా సారే చెప్తాడు. ఎన్నుండ్రి డెఫినెట్ గా దొంగల పాలిట కేసీఆర్ హిట్లరే, తప్పుడు పైరవి చేసే వాళ్ళ పాలిట హిట్లరే. ఐ వాంటెడ్ టు బి హిట్లర్, ఐ డోంట్ ఫీల్ షై. ప్రభుత్వం డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఉద్యోగం చేస్తే వాళ్ళకి హిట్లర్ కాదు, హిట్లర్ తాటి ఇవ్వడం బాగా బిహేవ్ చేస్తాం. ఇదన్నా ఇది ఇప్పుడు కేసీఆర్ చెప్పింది కదా, గదే మాట్లాడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడంటే, ప్రభుత్వ భూములు కావచ్చు, పార్కులు కావచ్చు, చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, ఎవరైతే కబ్జాలు చేస్తున్నారో వాళ్ళ పట్ల నేను హిట్లర్గా వ్యవహరిస్తానని చెప్పింది. దానికి నాకు హిట్లరే స్ఫూర్తి అని చెప్పింది. ఓకే, అంటే మీ మధ్యలో భేదాలు ఏముండవా? అంటే నిజంగా ప్రభుత్వానికి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళ పట్ల అట్లే ఉంటారా? ఇప్పుడు చూసిరు కదా, తన ఓవైసీ కాలేజ్ ఎందుకు కూలుస్తారు కానీ అక్కడ ఎందుకు చెప్పింది. దానికి సంబంధించి కూడా గైడ్ లైన్స్ చాలా స్పష్టంగా కమిషనర్ గారు వివరించారు. దాంట్లో నిబంధనలు ఏంటంటే, పైసలు తీసుకోకుండా స్వచ్ఛందంగా యాక్టివిటీస్ జరుగుతున్నటువంటి ప్లేసెస్ మేము టచ్ చేయమని చెప్పి బిఫోరే అది చేయకముందే. అందుకే అక్కడ ఓఎస్ కాలేజ్ సంబంధించి చాలా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు చదువుతారు, రూపాయి కూడా పైసలు తీసుకోరు అక్కడ. కాబట్టి దాన్ని మేము టచ్ చేస్తున్నాం అని చెప్పేసి చాలా స్పష్టంగా గైడ్ లైన్స్ ఉన్నాయి. అట్లా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మేము మిగతా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. పేదల ఇళ్లకు సంబంధించినటువంటి అంశము హైడ్రా ఏర్పడిన నాటికి ఒకటి, హైడ్రా ఏర్పడిన తర్వాత ఒకటి. ఇక్కడ మూసి సంబంధించిన మాత్రం ఏమున్నా తీసేస్తున్నా, కానీ చెరువులకు సంబంధించి హైడ్రా ఏర్పడే నాటికి ఉన్నటువంటి ఏదైతే స్ట్రక్చర్ ఉండి ఇల్లు ఉన్నాయనుకో, అవి ఎక్కడ కూడా తొలగిస్తలేరు. కమర్షియల్ యాక్టివిటీస్ ఎప్పటి నుంచి చేసినా కూడా హైడ్రా ఏర్పడే నాటికి కావచ్చు, తర్వాత కావచ్చు, కమర్షియల్ యాక్టివిటీ ఏది చేసినా తొలగిస్తారు. కానీ పేద వర్గాలకు సంబంధించి కావచ్చు, ఎవరైనా కానీ చెరువు దగ్గర ఉన్నటువంటి ఇల్లు ఆ ఏర్పడే నాటికి కట్టుకొని నేనే ఉంటే శాటిలైట్ గూగుల్ మ్యాప్ ద్వారా దాన్ని విచారణ చేసిన తర్వాత నిజంగానే బిఫోర్ చేసినట్టు ఇవి కూడా తొలగిస్తలేదు. అదే కాక మీరు చూసారు, ఏదైతే ఖమ్మంలో సంబంధించి భూదాన్ బోర్డులకు సంబంధించి కొంత పేదవర్గాలకు సంబంధించి తెలిసిన తర్వాత ప్రభుత్వమే సావధానంగా పరిశీలించి ల్యాండ్ ఇచ్చి వాళ్ళ ఇంద్రం మిల్లు ఇచ్చుకున్న పరిస్థితి చూసినాం. కాబట్టి ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరిగినా సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మేము మొత్తమే కరెక్ట్ చేస్తున్నాం చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తలే. ఏదైనా చిన్న చిన్న ఏమైనా తప్పు జరిగిందనుకో మళ్ళీ తప్పును రెక్టిఫై చేసుకొని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ప్రయత్నం, లేకపోతే పరిహారం ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. ఇప్పుడు హిట్లర్తో పోల్చుకున్నాడు కదా, మీరు దాన్ని ఎట్లా చూస్తారు? అంటే రేవంత్ రెడ్డి హిట్లరే అని చాలా మంది అంటున్నారు. దాని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు హిట్లర్ అని. వాళ్ళ ఏం మాట్లాడి కేసీఆర్ ఏం మాట్లాడాడు? దొంగల పట్ల లంగల పట్ల నేను హిట్లర్గా వ్యవహరిస్తాను, హిట్లర్ కన్నా తాతగా వ్యవహరిస్తాను. అదే ముఖ్యమంత్రి కూడా చెప్పింది. డ్రగ్స్ విషయంలో కావచ్చు, మూసిని కావచ్చు, తర్వాత పార్కులు కబ్జా చేసేవాళ్ళు కావచ్చు, చెరువులు కబ్జా చేసేవాళ్ళు కావచ్చు, నాలా కబ్జా చేసేవాళ్ళు కావచ్చు, ప్రభుత్వ భూములు కబ్జా చేసేవాళ్ళు కావచ్చు, డెవలప్మెంట్ ఎవరైతే అడ్డుకుంటా ఉన్నారో వారి పట్ల నేను హిట్లర్గా వ్యవహరిస్తున్నాడు. దానికి పెద్ద ఏమన్నా అదేమన్నా నిషేధించబడ్డా? ఇంకోటి హిట్లర్ సంబంధించినటువంటి మొత్తం ప్రపంచాన్ని వెళ్ళినటువంటి హిట్లర్ తర్వాత ఏమైందో కూడా అందరు చూసిరు. కాబట్టి దాన్ని ఓన్లీ కొన్ని అంశాలు మాత్రమే క్రోడీకరించి ముఖ్యమంత్రి గారు మాట్లాడి దాన్ని పేద చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. అయితే ఒక మాట ఏమంటున్నారంటే, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకొచ్చి దేశాన్ని చాలా భ్రష్టు పట్టించింది, ఆ ఇందిరాగాంధీని రేవంత్ రెడ్డి ఇన్స్పైర్గా తీసుకున్నాడని కొందరు అంటున్నారు. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం చేశారు? ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబాన్ని గురించి మాట్లాడితే ఎవరేం సమాధానం చెప్పారు. ఎందుకంటే ఈ దేశం కోసం గాంధీ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు ఎవరి కుటుంబంలో, భారతీయ జనతా పార్టీ నాయకుల కుటుంబంలో ఎవరు చనిపోయారా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుటుంబంలో ఎవరు చనిపోయారా? ఏమన్నా అర్థమవుతుందో మనం మాట్లాడేదాంట్లో? వాళ్ళు మహనీయులు, ఈ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళ గురించి ఎమర్జెన్సీ ఓ ప్రత్యేక పరిస్థితి విధిస్తారు. పరిస్థితిని బట్టి ఎమర్జెన్సీ ఎందుకు విధించాల్సి వచ్చిందో, ఆ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, ఆ కారణాలు ఏ విధంగా ఉన్నాయో, ఆనాడు పరిస్థితులు ఏ విధంగా దాపరించినో, అరే ఈనాడు కుటుంబ నేతలు కావచ్చు అని కూడా ఆనాడు అద్భుతమైనటువంటి ఇందిరాగాంధీ గారు సంస్కరణలు తీసుకొచ్చింది కదా. ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని వేరు చేయించింది కదా. మరి ఏ దేశాన్ని వేరు చేయించినా పాకిస్తాన్ సంబంధించి సింధూర్ ఆపరేషన్ సంబంధించి లాస్ట్ ట్రంప్ వచ్చి ఆపే పరిస్థితి తీసినావు కదా నరేంద్ర మోడీ గారు. మీరు ఇందిరాగాంధీ లాగా ఏమన్నా బంగ్లాదేశ్ వేరు చేసి ఏమన్నా
పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వేరు చేపించారా? మీరు చేయలే కదా. ఒక విషయం ఏమంటున్నారంటే కాంగ్రెస్ కి ఎప్పుడు కూడా విభజించు పాలించు నినాదమే ఉంటది అనేది ఒక వాదన ఉంది. భారతీయ జనతా పార్టీ విభజించి పాలించిన వాళ్ళ విధానం. నార్థన్ స్టేట్ పోయి బీపీ తింటారు అంటారు, మిగతా స్టేట్లో పోయి బీపీని వ్యతిరేకిస్తారు. ఒక ఆంచి ఇదాబులు అంటారు, ముస్లిమ్స్ క్రిస్టియన్లకు మధ్య పంచాయతీ పెట్టి కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం అని, కాంగ్రెస్ పార్టీ అంటే క్రిస్టియన్ అని, కాంగ్రెస్ పార్టీ అంటే పాకిస్తాన్ అని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ వాళ్ళు పంచాయతీ పెట్టేది. వాళ్ళని కలుపుకున్నారా? వాళ్ళు ముస్లింలను పూజ చూపించి ఇందులో ఓట్లు వేయించుకుంటారు. ఒక స్టేట్ పోయి ఒక రాజకీయం, ఇంకో స్టేట్ పోయి ఇంకో రాజకీయం. ముస్లింలలో వెనకబడిన ముస్లింలు అని చెప్పేసి ఇంకో పంచాయతీ పెట్టే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. బట్ ఈ హిట్లర్తో పోల్చుకున్న దాని తర్వాత ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉందన్నారు రేవంత్ రెడ్డి మీద. ఏమంటున్నారంటే చూశారు కదా కాంగ్రెస్ కు బీజేపీకి డిఫరెన్స్, మాదేమో రామరాజ్యం, మేము రాములతో పోల్చుకుంటే వాళ్ళేమో క్రూరులతో పోల్చుకుంటారు, హిట్లర్ రాజ్యం అని అంటున్నారు. రామరాజ్యం అంటే రామరాజ్యంలో అన్ని మతాలను గౌరవించారు, అన్ని కులాలను గౌరవించారు. రామరాజ్యంలో ఓన్లీ డెవలప్మెంట్ మీద మాత్రమే రాముడు ఆశయాల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. రాముడి పేరు ఎప్పుడు ఓట్లు వేయించుకుంటుంది తప్ప ఏనాడు కూడా ఏ ఎలక్షన్ కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పేరు మీద కానీ ఓట్లు అడగలేదు. రాముడి పేరు మీద ఓట్లు అడిగితే పజాబాద్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. ఆ గుడి ఓపెనింగ్ సంబంధించి అన్ని రకాల సనాతన ధర్మంలో భాగమైనటువంటి అన్ని ప్రక్రియలు పూర్తి చేయకపోవడంతో అక్కడ భారతీయ జనతా పార్టీ ఓడిపోయిన పరిస్థితి కూడా మనం చూసినాం. వారణాసిలో నరేంద్ర మోడీ గారు మెజారిటీ కూడా తగ్గిన పరిస్థితి కూడా చూసినాం. రాముడి పేరు అని అనుకుంటే మరి అక్కడ ఓట్లు పడాలి కదా, మరి మీరు అంటున్న లెక్క మరి ప్రకారం అదేగా చెప్తున్నా వాళ్ళు అదే చెప్తున్నా కదా. అక్కడున్న ప్రజలు గ్రహించారు కాబట్టి యాజ్ ప్రక్రియలో లోపం జరిగింది. ఓట్ల కోసం మాత్రమే రామ మందిరాన్ని ఓపెన్ చేస్తారు. ఇంత హడావిడిన ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. 24 ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కోసం రాముడిని అయోధ్యను ఉపయోగించుకుని చెప్పి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పార్లమెంట్ ప్రజలు గ్రహించారు కాబట్టి ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సీట్లు ప్రధానంగా తగ్గినాయి. వారణాసిలో వాళ్ళ మెజార్టీ తగ్గింది. 5 రౌండ్లలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వెనకబడిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ 2014లో 2G స్పెక్ట్రమ్, 2019లో పుల్వామా, బాలాకోట్, పాకిస్తాన్, 2024 వస్తాక రామ మందిరం పేరు ఎలక్షన్ పేరు. అంటే ఎప్పుడు ఏదో అంశం మీద ఎలక్షన్ పోవాలి, కానీ డెవలప్మెంట్ మీద ఏనాడు ఎలక్షన్ పోయిన సందర్భం లేదు. రూపాయి పతనం మీదనో లేదు చేసినా మేము చేసిన డెవలప్మెంట్ ఇది, మేము వచ్చిన తర్వాత జీడిపి ఇంత పెరిగింది, మేము వచ్చిన తర్వాత ఆకలి చావులు తగ్గినాయి, మేము వచ్చిన తర్వాత నిరుద్యోగం తగ్గిందని ఎక్కడ కూడా ఎలక్షన్ పోయిన సందర్భం మనం చూడలేదు. బట్ నిజంగా అవి జరగలేదు అంటే ఎలక్షన్లు పోయిన విషయం పక్కన పెట్టండి, మరి నిజంగా జీడిపి పెరగలేదా? జీడిపి పెరగలేదనే విషయం అందరికీ తెలుసు. రూపాయి పతనమైంది, 96 రూపాయలు అయింది రూపాయి. ఒకనాడు రూపాయి అయింది, ఈ రోజు రూపాయి అయింది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నట్టు చెప్పిండు నరేంద్ర మోడీ గారు, బంగ్లాదేశ్ దట్టుంది, పాకిస్తాన్ దట్టుంది, ఇండియా దట్టుంది చూడండి. ఇలా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది, 4వ స్థానం కాదు. తక్కువ మంది ప్రజలు ఎక్కువ సంపాదిస్తే భారతదేశం ఎదిగినట్ట, ఎక్కువ మంది ప్రజలు తక్కువ మంది. రేపు ఇంకొక 20 కోట్ల మంది భారతీయులు పెరిగితే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరిస్తుంది. అంటే మీరు జనాభా పెరుగుడు కాదు, 1000 మంది 10,000 రూపాయలు సంపాదించిన గ్రేటా, లేదు 10,000 మంది 1000 రూపాయలు సంపాదించిన గ్రేటా? 1000 మంది 10,000 రూపాయలు సంపాదించిన గ్రేట్ కదా. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏంటంటే జనాభా పెరుగుతున్నప్పుడు భారతదేశం ఇంకో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా అవతరిస్తుంది. దాన్ని ఏదో మేము వచ్చిన తర్వాతనే పెరిగింది అని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది, నరేంద్ర మోడీ చేస్తున్నారు. ఇవన్నీ అవసరం. భారతదేశం 141 ప్లేస్లు ఉంది ప్రపంచంలో, మన ప్లేస్ 141. సరే, ఒక విషయం చెప్పండి, ఉంటుందా హైడ్రా ఇట్లా కొనసాగిస్తారా, ఇప్పుడు మీరు ఆపేస్తారా మధ్యలో? హైడ్రా అనేది పార్కులు, చెరువులు, రాక్స్, లేక్స్ కాపాడే ఎన్నికల కోసమే ఎన్నికల కోసం ఎవరైనా హైడ్రా తీసుకుంటా. హైడ్రా తీసుకోవాలంటే ధైర్యం ఉండాలి. ఎందుకంటే వ్యతిరేకత వస్తున్నది, వచ్చినప్పుడు ఆ వ్యతిరేకత కవర్ చేసుకునే ప్రయత్నం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ప్రకృతిని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, ప్రకృతి విధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ప్రకృతి కాపాడే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా పార్కులు, రేక్స్, రాక్స్ కాపాడే ప్రయత్నం చేయకపోతే రేపు భవిష్యత్తు రాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మద్రాసుకు వచ్చినటువంటి, బాంబేకి వచ్చినటువంటి పరిస్థితి రావద్దు హైదరాబాద్ నుంచి ప్రభుత్వం భావించి ఒక సదుద్దేశంతో హైడ్రాని తీసుకొచ్చారు. హైడ్రా ద్వారా అద్భుతాలు క్రియేట్ అవుతా ఉంటాయి. అలాంటి పరిస్థితులు రావద్దు అని అంటే కేవలం ఇల్లులు కూలిస్తేనో FTL బఫర్ జోన్ అని చెప్తే సరిపోదు కన్నా, ఎన్ని చెరువులు నిర్మించారన్నా మీరు? చెరువులు మీరు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పగలుగుతారా? ఎందుకు ఉప్పలు చెరువు కావచ్చు, కుగడపల్లి నెల చెరువు కావచ్చు, ఓడిసిలో మిరాలం చెరువు కావచ్చు, ఇట్లా ఇప్పుడు 10 చెరువులు అయిపోయినాయి. ఇంకొక 10 చెరువుల నిర్మాణం ఉన్నాయి. 10 చెరువులు ఆల్రెడీ ఓపెనింగ్ అయినాయి, ఇంకో 10 చెరువులు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 700 చెరువులు. కాపాడిన చెరువుల కంటే కూడా కూల్చిన ఇండ్ల సంఖ్య ఎక్కువ ఉంది అనేది ప్రధాన. బీఆర్ఎస్ పార్టీ నమస్తే తెలంగాణ టీ న్యూస్, బీఆర్ఎస్ పార్టీకి ఏం పని ఉంది? వాళ్ళకు కార్యవర్గం లేదు, ఒక జిల్లా అధ్యక్షులు లేరు,
ఓ మండల అధ్యక్షులు గ్రామాధ్యక్షులు వాళ్ళ కమిటీలు లేవు. వాళ్ళ పని లేక ఏంటంటే ఆ కమిటీలు వేస్తే ఎక్కడ పంచాయతీ అయితే అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద హైడ్రా మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. హైడ్రా ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో తెలంగాణ సమాజం చూసారు. అరే రోడ్డు కబ్జా చేస్తే ఎవరు పోయి మాట్లాడాలి? హైడ్రా మాట్లాడుతుంది. పార్కును కబ్జా చేస్తే ఎవరు పోతున్నారు? హైడ్రా పోతున్నది. నాలాలను కబ్జా చేస్తే ఎవరు పోతున్నారు? హైడ్రా పోతుంది. ఒక వ్యవస్థను క్రియేట్ చేసి ఆ వ్యవస్థను క్రియేట్ చేయాలంటే దమ్ము ధైర్యం ఉండాలా. ఆ ధైర్యం లేదు కాబట్టి కేసీఆర్ గారు ఇట్లాంటి పనులు చేయకుండా పోయిండు. మూసిని పునరుజ్జింప చేయాలంటే ధైర్యం ఉండాలా. త్రిపుల్ కావచ్చు, త్రిపుల్ రైలింగ్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, 4 సీట్ నిర్మాణం కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, ఆర్టీసీకి సంబంధించి ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసి కావచ్చు, ఎంఎంటీఎస్ని ఆర్టీసీని మెట్రోని అనుసంధానం చేసి కావచ్చు, ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం చేయలేడు. ఎవరు వచ్చినా కూడా చేయలేరు. అది అయితే నాకు ఒక ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా మీరు బీఆర్ఎస్ టీవీ న్యూస్ వాళ్ళ పేపర్ అని అంటూ ఉన్నారు. మరి ఒక 20 ఏళ్ల పిల్లగాడు ముచ్చట తీసుకుంటారు. రుచిత ఆశా కమల్ అని ఒక యాక్టివిస్ట్ ఉన్నాడు. అతని ఏజ్ 20 సంవత్సరాలు. మూసీ అనేది బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్తూ అసలు ఈ రివర్ ఫ్రంట్ పేరుతోటి రేవంత్ రెడ్డి పెద్ద దోపిడీ చేస్తా ఉన్నారు. అసలు ఆ వాటర్ శుద్ధి చేయడానికి ఒక డిపిఆర్ సరిగ్గా లేదని చెప్పి ఆయన ఈ రాష్ట్రాలన్నీ తిరుగుతున్నాడు దేశంలో. ఆయన తిరిగితే ఏమైంది? మొన్న మనం కాళకృష్ణలో డిపిఆర్ సంబంధించి ఏ విధంగా మూసి ఉండబోతా ఉంది, ఏం చేయబోతున్నారు చాలా స్పష్టంగా ఆ మూసీ రివర్ ఫ్రంట్ ఎండి గారు చాలా స్పష్టంగా వివరించిండు. అరే అంతకుముందు మూసీకి సంబంధించి ఓలేం 1,20,000 కోట్లు అని ఇంకోటి అసలు దాని మొత్తం కాస్టే 7,800 కోట్లు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. దానిలో ఏషియన్ బ్యాంక్ 4,300 కోట్ల రూపాయలు. తర్వాత గాంధీ సరోవర్ సంబంధించి పెద్ద ప్రచారం చేశారు. ఏమైంది? గాంధీ సరోవర్ ఎన్ని ఎకరాలు కడుతున్నారు? ఆల్రెడీ గాంధీ సరోవర్ ఉన్నది, దానికి 5,000 కోట్లు అన్నారు. మొత్తం మూసితే 7,000 కోట్ల ఫస్ట్ ఫేస్ అంటే మొత్తం 1,20,000 కోట్లు. ఒక ఆయన మూసిలో అవినీతి చేసినట్టు, ఇంకొక ఆయన అసలు టెండర్ బిల్లులో ఎక్కడ అవినీతి చేసినట్టు. అంతా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ రెండు ఏంటంటే నిజాన్ని మూసిని పునరుజ్జింపజేసినట్లయితే 41 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ గల్లంత అవుతాయి. కాబట్టి రెండోసారి కాంగ్రెస్ పార్టీ గెలవద్దని ఒక దురుద్దేశమే తప్ప రెండోసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? ఫస్ట్ షూర్ గెలుస్తుంది. ఎందుకు గెలవు? అంటే ఏ ధైర్యంతో? ఏ ధైర్యం అని చెప్పినా ఇప్పుడు అన్ని పూర్తి చేస్తున్నాం కదా మేము. 35 కూడల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతుంది, అండర్ పాస్. హైదరాబాద్ ఎవరు చేసినా ప్రత్యేకంగా మల్కాయి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, 4 సీట్ డెవలప్మెంట్ అథారిటీ, 4 సీట్ డెవలప్మెంట్ కు ప్రత్యేకంగా పోలీస్ కమిషనరేట్, మల్కాయి కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్, మెట్రోను విస్తరించే ప్రయత్నం. ఒకనాడు మెట్రో 2వ స్థానం, ఈరోజు 9వ స్థానం దిగరాది. మెట్రోను విస్తరించే ప్రయత్నం. తర్వాత ఎలివేటెడ్ కారిడార్లు, పారడైజ్ నుంచి షామీర్పేట వరకు, ఇటు మేదీపట్నం సంబంధించి కావచ్చు, 4 సీట్ నిర్మాణం కావచ్చు, ఒకటా రెండా ఇవన్నీ పూర్తయితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ డిపాజిట్ రావు. అది కంట్రోల్మెంట్ నిర్ధారణ అయింది, జూబ్లీ సెలక్షన్ నిర్ధారణ అయింది. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా? 2వ ప్లేస్లో ఎవరు ఉండాలని డిసైడ్ చేసుకోవడం కోసం ఏదో కాంగ్రెస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళిద్దరు 2వ ప్లేస్ కోసం కొట్లాడతారు. మరి అంతేగా 2వ ప్లేస్ ఎవరు ఉండాలి? డిక్లేర్ అయింది ఫస్ట్ ప్లేస్ కాంగ్రెసే కదా. రేవంత్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ మీలో కూడా కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. నో ఓవర్ కాన్ఫిడెన్స్. 1,00,000 మంది అంటే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా, 1 కోటి మంది మహిళలను లక్షాధికారులు చేస్తాం. కోటీశ్వరులను రేవంత్ రెడ్డి గారు స్వయంగా 1 కోటి మంది మహిళలను ఇప్పటికీ 57 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి రుణాలు ఇచ్చినాం. 1 కోటి మంది మహిళలను 1,00,000 లక్షలు రుణాలు ఇచ్చి కోటీశ్వరులు చేస్తున్నాడు. అది చెప్తే దానికి ఏదో పేద ఎత్తున ఇప్పుడు చూస్తా ఉన్నారు. ఆర్టీసీ సంబంధించి ఈరోజు 500 బస్సులు మళ్ళీ ఒక ఆర్టీసీకి అనుసంధానం చేసే ప్రయత్నం. ఇంతకుముందు ఆర్టీసీకి అనుసంధానం చేశారు. తర్వాత శిల్పారామలు స్టాళ్ళు, తర్వాత సమ్మక్క సారక దగ్గర స్టాళ్ళు కావచ్చు, తర్వాత పెట్రోల్ బంకులు కావచ్చు, సోలార్ విద్యుత్తులు కావచ్చు, స్కూల్ యూనిఫామ్లు కావచ్చు, తర్వాత స్కూళ్ళకు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన పథకం కావచ్చు. తెలంగాణ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో చేరే విధంగా అద్భుతంగా మహిళల కోసం పథకాలు చేస్తుందని చెప్పి ఎకనామిక్ సర్వేస్ ప్రశంసించింది. ఏం కాదు, కేంద్ర ప్రభుత్వ సర్వే బడ్జెట్ ఒక రోజు ముందు ప్రవేశపెట్టి పార్లమెంటు నరేంద్ర మోడీ గారు అక్కడనే ఉన్నారు, నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మహిళల కోసం ఇన్ని అద్భుతమైన పథకాలు లేవు. అది బీఆర్ఎస్ పార్టీ అమ్మ పెట్టేది అడుకునేటట్టు 4,500 కోట్ల రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టిపోయి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెప్తే ఎట్లండి? నాకు అర్థం కాదు. ఒకటి కాదు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మొదలు పెడితే పురుషులు అంటే పురుషులకు ఒకటే ఉండదు కదా, మహిళల కోసం ప్రత్యేకమైన పథకాలు. మహిళలు చాలా అంటే ఇది కొందరు ఫన్నీగా అనిపిస్తుంది కానీ చాలా మంది నేను పబ్లిక్ రివ్యూ కోసం వెళ్ళినప్పుడు మొగళ్ళ కోసం ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అని అడిగిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. మొగళ్ళ కోసం ఏం చేసి రుణమాఫీ మొగళ్ళకి చేయలేదా? రుణమాఫీ చేసినది 500 రూపాయలు బోనస్ ఇచ్చిన మొగలకు ఆడవాళ్ళు అందరికీ ఉంటారు కదా, ఇంట్లో ఆడ మొగ ఇద్దరు ఉంటారు కదా, ఒకరే ఉంటారు కదా. వాళ్ళకు ఉచిత బస్సు ప్రయాణం చేసి ఉండొచ్చు. చాలా రోజుల పాటు వాళ్ళకు చేయలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తా ఉన్నారు. వాళ్ళు కింద ఉన్న వాళ్ళు పైకి తీసుకురాపోయాడు కదా. మహిళా సంక్షేమంగా పెద్దపీట వేసే ప్రయత్నం. మా భార్య భర్తలు ఉంటే భార్య వేరు భర్త వేరు అవుతుందా? భార్యకు వస్తే భర్త సంతోషపడదు, భర్తకు వస్తే భార్య సంతోషపడదు.
కానీ మీరు పురుషులు బాధ పెడుతున్నారు అనేది ఒక ప్రధాన బస్ రేట్ల మీద 2000 బస్సులు కొనుగోలు చేసినాం ఎలక్ట్రికల్ రేట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెంచిన రేట్ల కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది ఓన్లీ లాభాల కోసం పెంచలే, ఆర్టీసీని నిలబెట్టడం కోసం మాత్రమే నామినల్ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎక్కడ కూడా లాభాలు ఆర్జించే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ నగరం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఎంఎంటీఎస్, ఆర్టీసీ, మెట్రో అనుసంధానం చేసే ప్రయత్నం మేము ముందుకు పోతున్నాం. 53 రోజుల పాటు ధర్నాలు చేసేది ఆర్టీసీలో. ఇంతమంది ఎంఎంటీఎస్ లో తిరుగుతారు కదా, ఆల్రెడీ ఇప్పుడు ఆర్టీసీని ఉచితం చేసినందుకే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఓపెన్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఎంఎంటీఎస్ కూడా కలిపేస్తే ఇంకా భవిష్యత్తులో అప్పు భారం పెరగదని అంటున్నారు. లేదు, ఇక్కడ ఎంఎంటీఎస్ కలిపేసి ఎంఎంటీఎస్ ఫ్రీకి ఇస్తారు చెప్పిరా. అంటే ఆర్టీసీ బస్ ఎక్కిన వాడు ఒక్క ఆట టికెట్ తీసుకుని 3 దిక్కులు కవర్ అవుతుంది. వాళ్ళకి అక్కడ కట్ కావచ్చు, మిగతా ఛార్జ్ పే చేయాల్సి వస్తుంది. ఎంఎంటీఎస్, ఆర్టీసీ, మెట్రో 3 అనుసంధానం చేసినట్టయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజీ ఉన్నప్పుడు ట్రాఫిక్ జామ్స్ కావు, ఆ నగరం సుభిక్ష ఉంటుంది, కాలుష్య రహితంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఢిల్లీలో వచ్చినాయి కదా, ఢిల్లీలో ఏక ప్రధానమంత్రి కార్యాలయం కూడా మూసేసిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా అదేవిధంగా ఢిల్లీలో అది తర్వాత బాంబేలో ట్రాఫిక్ జామ్స్, వరదలు, చెన్నైలో అదే పరిస్థితి, బెంగళూరులో కూడా ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి. హైదరాబాద్ నగరం ఇప్పుడు ఉన్నటువంటి మెట్రో నగరాల్లో హైదరాబాద్ మాత్రమే సేఫెస్ట్గా ఉంది కాబట్టి దీన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆర్టీసీని, మెట్రోని, ఎంఎంటీసీ అనుసంధానం చేసే ప్రయత్నంలో ముందుకు పోతాం. ఫైనల్ ఒక విషయం చెప్పండి అన్న, అంటే పర్సనల్ క్వశ్చన్, హ్యాపీగా ఉన్నదా? ఎందుకు చెప్పండి అన్న. హ్యాపీగా ఎందుకు ఉండరు? ఎప్పుడు హ్యాపీగా ఉంటాం మనం. నేనంటే చరణ్ కౌశిక్ అంటే ఒక ఎమ్మెల్సీగా ఉంటాడేమో, ఒక ఎమ్మెల్సీని ఇంటర్వ్యూ చేస్తాడేమో అనుకున్నాను నేను. బట్ ఇప్పుడు ఒక లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. లేదు, ఉన్న బాధ్యతను రెస్పెక్ట్ చేసుకుని ఫర్దర్ గా పని చేసుకుంటూ పోతే అదే సంతోషం. చెప్పండి, హ్యాపీ ఉన్నారా? హ్యాపీనే, ఎందుకు ఉండమే? పదవి లేనప్పుడు హ్యాపీగా ఉన్నాం, ఉన్నప్పుడు ఉంటాం, లేనప్పుడు కూడా హ్యాపీగా ఉంటాం. పదవి వస్తుంది పోతుంది, పార్టీ చేస్తాం కదా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ స్పోక్స్ పర్సన్ గా, తర్వాత ఇక్కడ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ గా, రేపు ఫర్దర్ గా ఎమ్మెల్సీ కూడా మళ్ళీ అడుగుతూనే ఉంటాం. కామనే కదా. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది చరణ్ కౌశిక్ గారు చెప్తున్న అంశం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ వైపు అడుగులు వేస్తూ ఉంది. ఇది ఏదైతే రేవంత్ రెడ్డి పైన హిట్లర్ అనే ప్రత్యేకంగా ఒక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందో అదంతా కావాలని కొన్ని పార్టీలు విషం జిమ్మే ప్రయత్నం మాత్రమే చేస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఉద్దేశం వేరు, ఆయన ఇంటెన్షన్ వేరు. ఎప్పుడు కూడా ప్రజల కోసమే పరితపించే నాయకుడు అనే విధంగా చెప్తా ఉన్నారు.